ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కేఏ పాల్ గారు ఒక వ్యాఖ్యలు అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ అభివృద్ధి జరగాలే కానీ ఇక్కడ విగ్రహాలు కట్టుకుంటే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందంటూ కీలక వ్యాఖ్యలు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇంతకుముందు స్టాచ్యూ దగ్గర కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇటు అధికార పార్టీని అలాగే ప్రతిపక్ష పార్టీని మరికొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు కేఏ పాల్ గారు ఉన్నారు. డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. సార్తో మాట్లాడదాం. సార్, ప్రస్తుతానికి అయితే అభివృద్ధి అనేది ఎట్లా సాగుతుంది? ఒక దేశానికే వెన్నుముకలాగా సూచికలాగా అధికార పార్టీ జగన్ గారు ప్రతి ఒక్క సభలో చెప్తున్నారు. అన్ని పథకాలు కూడా అందరికీ అందుతున్నాయి అంటున్నారు. మీరేమంటారు? అన్ని అబద్ధాలే. అభివృద్ధి అన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. సరికదా 10 లక్షల కోట్లు అప్పు చేశారు. సత్యం మాట్లాడుకుందాం. మోదీ గారు కూడా 10 రకాల అభివృద్ధి చేస్తారని మాట ఇచ్చారు, ఒకటి చేయలేదు. ఆయన ఏం చేశారు? 1,00,000 కోట్లు నెలకు అప్పు చేశారు మోదీ గారు. వీళ్ళు 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు. అంటే వారికి ఆదాయం తెచ్చే సత్తా లేదు. నాకున్న సత్తా వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రండి మేము సిద్ధం మీతో డిబేట్ కని. చంద్రబాబు నాయుడు గారు మేము సిద్ధమే అంటున్నారు. కానీ వాళ్ళు దేనికి సిద్ధం? అప్పులు చేయడానికి, మోదీకి తొత్తులు అవ్వడానికి. స్టీల్ ప్లాంట్ ఆపలేదు, స్పెషల్ స్టాటస్ తేలేదు, స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, పోలవరం కంప్లీట్ చేయలేదు, స్మార్ట్ సిటీలు కట్టలేదు, రైల్వే జోన్ తేలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఏం చేశారు? 10 లక్షల కోట్లు అంటే మీ కుటుంబానికి 5-10 లక్షలు అప్పు చేశారు. చేరుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఓటేశారంటే మీరు మూర్ఖులు కాదా?